నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు మన తోట అంతా ఎలా ఉందో చూపించబోతున్నా. చాలామంది అడుగుతున్నారు, ఆంటీ ఒకసారి మీ తోట చూపించండి, ఎలా ఉంది మొత్తంగా చూపించండి అని చెప్పి. ఇక్కడ నుండి ఎంట్రన్స్ అండి, మెట్లు ఇక్కడ నుండి ఉన్నాయి. చిన్న తోట, చాలా తక్కువ స్థలం, అందుకే మనకు కూరగాయలు కూడా ఎక్కువ రావట్లేదు. కొన్ని కంటైనర్స్ చూడండి, కొన్ని కుండీలు నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూసారా, ఇలా అరేంజ్ చేసుకున్నాను. కొన్ని కుండీలు అయినప్పటికీ సరిపోయే వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. నేను రోస్గా అరేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం వాటర్ పట్టేటప్పుడు కానీ ఎరువు ఇచ్చేటప్పుడు కానీ ఒక క్రమ పద్ధతిలో మొక్కలు ఉన్నట్లయితే మనకి ఈజీ అవుతుంది. ఊడ్చి అంటే క్లీనింగ్ చేయడానికి దేనికైనా కూడా ఈజీ అవుతుందని ఇట్లా రోస్ అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ట్యాప్ ఉంది, చూసారా, ఇక్కడ ట్యాప్ ఉంది కాబట్టి ఈ పైప్తో నేను వాటర్ పట్టడానికి ఇలా రోస్ అరేంజ్ చేశాను. చూడండి, లైన్స్ ఏదైనా కూడా సిస్టమేటిక్గా చక్కగా అమర్చి ఉంటే అందంగా అనిపిస్తుంది. తోటైనా ఏదైనా మనము పైకి పని చేయడానికి వచ్చినప్పుడు విసుకెత్తించకుండా నీట్గా ఉందనుకోండి, ఇంకాసేపు ఎక్కువ పని చేయడం జరుగుతుంది. అందుకని ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. ఇటువైపు కొంచెం ఖాళీ ప్లేస్, అంటే ఇక్కడ ట్యాప్ ఉంది, ఈ గోడ వైపు మాత్రం ఇక్కడ ఒకటి సపోటా పెట్టానండి. సపోటాలు అయితే అసలు ఎంత గుత్తులుగా మళ్ళీ స్టార్ట్ అయ్యో. లాస్ట్ ఇయర్ అయితే నాకు ఈ చిన్న చెట్టుకే ఒక 300-400 సపోటాస్ వచ్చినాయండి. ఈ ప్లాస్టిక్ డ్రమ్లో పెట్టాను. చూడండి, కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఈసారి సీజన్లో లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ సపోటాలు వచ్చే విధంగా కనబడుతూ ఉంది. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి, ఇదేమో పునాస మామిడి. ఈ మొక్కనేమో ఇంకా నాటలేదు నేను. చూడండి, ఇది మనకు వచ్చిన గిఫ్ట్. కొత్త చిగుళ్ళు కూడా వచ్చాయి. ఇది నాటుకుందాం. ఇక ఈ చలికాలంలో నాటితే మొక్క బాగా ఎదుగుతుంది. ఇది కింద మట్టిలో పెట్టాలని చూస్తున్నాను. ఇది అవకాడో ప్లాంట్ అండి. ఇది మా మరిది ఆఫ్రికా నుండి తీసుకొచ్చాడు. ఈ మొక్కను నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నేను ఇంకా మట్టిలో నాటాలి. మామిడి చెట్టు అయితే చక్కగా ఎదిగింది. ఈసారి కూడా మంచి కాయలు వస్తాయని ఆశిద్దాం. తర్వాత మామిడి చెట్టుకు కావాల్సినటువంటి ఈ సీజన్లో సమ్మర్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలని కూడా అడిగారు. నేను త్వరలో ఒక వీడియో పెడతా అండి. ఏంలే అండి, పశువుల ఎరువు ఇప్పుడు వేస్తూ ఉంటే 1 మంత్కి ఒకసారి సీజన్లో మనకు కాత బాగా వస్తుందండి. అదొకటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పశువుల ఎరువు లేదు అంటే కంపోస్ట్ ఇస్తూ ఉండండి. ఇది చూసారా, షుగర్ చెట్టు అండి. ఈ ఆకు షుగర్కి బాగా పనిచేస్తుంది. మార్నింగ్ టైంలో తిన్నామంటే చక్కగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మేమైతే రెగ్యులర్గా వాడుతూ ఉన్నాము ఈ మొక్కని. మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ప్లాంట్ ఇది. ఇదైతే పసుపు. చూడండి, ఇవన్నీ క్రోటన్స్. అలా కొన్ని పెట్టాను తోటలో, కొన్ని క్రోటన్స్ ఉంటే బాగుంటుందని. ఇదైతే పంపరపంచ. లాస్ట్ ఇయర్ మీరు కాయలు కూడా చూశారు. ఈ యాపిల్ బెర్రీ అయితే అసలు చెట్టు మొత్తం ఎండిపోయిందండి. ఎండిపోతే మళ్ళీ నేనంతా ఇర్చేసాను. ఈ ఎండిపోయిన మొదల నుండి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయండి. చూడండి, ఇది ఎండిపోయిన మొదలు ఇక్కడ ఇచ్చేసాను. కొత్తగా చిగురు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మొక్క రెడీ అవుతుంది. ఇందులో పొనగంటి కూర ఉందండి. ఇది చూసారా, దానిమ్మ. ఇదేమో మన గోరింటాకు అండి, గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇది కూడా దానిమ్మ మొక్క. దీని పక్కన బకెట్లో కరివేపాకు అండి. చూసారు కదా, కరివేపాకు మొక్క. ఇది మామిడి అల్లము.
ఇందులో ఇది స్టార్ బెండ అండి, చూడండి. ఇదేమో బత్తాయి చెట్టు అండి, కొమ్మలు పైన ఎండిపోతున్నాయి, కింది వైపు చక్కగా చిగురు వస్తున్నాయి. మిర్చీలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు, పుష్కలమైన ఖాత, మంచి గ్రోత్ ఉందండి. ఇక్కడ చూసారా, ఇక్కడ పూల మొక్కలు ఉండాలి కాబట్టి 2 గులాబీ మొక్కలు ఉన్నాయి. దాని తర్వాత ఇది గ్రేప్స్ అండి, బ్లాక్ గ్రేప్స్. ఈ రెండిట్లలో గ్రేప్స్ పెట్టాను. ఇది పాత చిన్న, ఇది ఒక 3 ఇయర్స్ మొక్క అండి. 3 ఇయర్స్ నుండి ఈ మొక్క ఇలాగే ఉంది. మిర్చి, చిన్న మిర్చి అండి, చూడండి. స్పైసీ ఉంటాయి చాలా. ఇదేమో రెడ్ బచ్చలి అండి, ఇది రెడ్ కలర్ బచ్చలి. ఇందులో డ్రమ్లో చిక్కుడు పెట్టాను. గోంగూర అండి, మిర్చి మొక్క, గోంగూర. ఇది కూడా బెండ, స్టార్ బెండ. ఇది శామదుంపలు అండి, వంకాయ, చిక్కుడు చూసారా ఎంత బాగుందో, చూడండి ఎంత గుత్తులుగా వచ్చాయి చూడండి చిక్కుడుకాయలు. ఇది హార్వెస్ట్ చేయాలి నిజానికి. చిక్కుడుకాయలు ఉన్నాయి, మిర్చి ఉన్నాయి, తర్వాత వంకాయలు, తోటకూర, ఇవన్నీ ఉన్నాయండి. ఇదేమో ముసుగు వంకాయ అండి, చిన్న, ఇది 19 ఇంచెస్ కుండీలు అండి. ఈ రో మొత్తం అవే అండి. మల్బరీ, ఇది మల్బరీ ప్లాంట్ అండి. ఇందులో పుదీనా పెట్టాను కానీ సరిగా ఎదగటం లేదండి, గడ్డి ఎక్కువైపోయింది. తీసి ఎంత తీయని మళ్ళీ తొందరనే వచ్చేస్తుందండి కలుపు. ఇది ఒక రకం వంకాయ అండి, చూసారా ఎంత బాగా కాస్తుందో, గుత్తులుగా పడుతున్నాయండి. ఇది టమాటోస్, మిర్చి, తోటకూర. ఈ రో అంతా మిర్చి, తోటకూర, తర్వాత రణపాల అండి. ఇదిగో రణపాల. ఇది కూడా రణపాల గురించి మీకు తెలిసిందే, మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి మొక్క. 300 జబ్బులకి పనిచేస్తుంది అంటారు. చూడండి, ఇది ఆల్ స్పైస్ అండి. ఇది టేబుల్ నిమ్మకాయలు చూసారా ఎంత బాగుందో. ఇందులో కూడా శామదుంపలు వేశాను. ఇది లాంగ్ బీన్స్ అండి, చక్కగా మొక్క వచ్చింది కానీ మన మంకీ మొదటికి వీర్చుకొని తిన్నదండి. ఇక్కడ చూడండి, ఇందులో ఒక్కటే బెండ మొక్క వేశాను. ఇది ఎప్పుడో నాటుకున్న మొక్కలు, బెండకాయలు అయితే ఇంకా కాస్తూనే ఉన్నాయి. పాత మొక్కలు కూడా చక్కగా కాయలు వస్తున్నాయి, అందుకే నేను తీసేయట్లేదండి. కాయలు అయిపోగానే ఇక్కడ వరకు కట్ చేస్తే మళ్ళీ పక్క నుండి ఇలా కొత్త చిగుళ్ళు వచ్చి కాయలు వస్తున్నాయండి. చూడ్డానికి మొక్క ఇలా ఉంది కానీ కాయలు కాస్తుందండి. ఇందులో కొత్తగా టమాటా నాటాను. ఇదొక రకం వంకాయ అండి, చూసారా. ఇది కూడా అంతే, పాత బెండ మొక్క కానీ కాయలు వస్తూనే ఉన్నాయండి. ఒకటే బెండ మొక్క ఉంది, ఇందులో కాయలు మాత్రం చక్కగా వస్తున్నాయి, బెండకాయలు. ఇవన్నీ బెండకాయలు అండి. ఇదేమో అంజీర్. ఇక్కడ చూడండి మిర్చి, అంజీర్ చూసారా. ఇదొక రకం పుదీనా అండి. నా దగ్గర 3 రకాల పుదీనా ఉంది. ఇదొక రకం అండి. ఇది రెడ్ బెండ మొక్క ఎందుకో కొంచెం ఇలా అంత ఆకు రాలిపోయి ఇలా ఉంది. కాయలు మాత్రం ఉన్నాయండి. ఇదిగో 1 2 3 4 5 6 6 కాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి 7. ఇందులో ఇంకొకటి వంకాయ మొక్క పెట్టానండి. ఈ బెండ అయిపోతే తీసామనుకోండి వంకాయలు వస్తాయని చెప్పి ఒక్కటే మొక్క నాటాను.
ఇది కూడా అంజీర్ అండి, చిన్న కుండీలో పెట్టాను. అంజీర్ అయితే చక్కగా ఎదుగుతుంది. ఇది కూడా బెండ మొక్క చూడండి, బెండకాయలు. ఇందులో కూడా ఒక వంకాయ మొక్క ఉంది, పొడుగు వంకాయలు, నల్లటివి చారలవి. ఇందులో వంకాయ ఉంది. తర్వాత ఒక మిర్చి, చూడండి మిర్చి, టమాటా మొక్క ఉంది. ఇదేమో చెర్రీ టమాటా అండి. ఇదైతే అసలు ఎంత చక్కగా వచ్చిందంటే చిక్కుడు, వైట్ కలర్ ఫ్లవర్ది, చాలా చక్కగా వచ్చింది. ఇందులో ఒక బెండ మొక్క ఉంది. బెండ కూడా బలంగా వస్తుందండి. ఈ చిక్కుడు కూడా బలంగా వచ్చింది. ఇదైతే మనకు మనకు ఈ టబ్ అయితే నేను ఈ తోటలో వచ్చినటువంటి కలుపు అంతా తీసి ఇందులో వేసి పైన కొంచెం మట్టి వేసి పెట్టానండి. ఇక చూడండి ఎంత బలంగా మొక్క వచ్చిందో, అసలు చాలా బాగా వచ్చిందండి. మట్టి అసలు నేను ఇప్పుడు కొనట్లేదు, బయట నుండి తేవట్లేదండి. మట్టిని ఇలాగే తయారు చేస్తున్నాను. ఒక ఖాళీ టబ్ తీసుకొని దానికి రంధ్రాలు చేసి దాంట్లో అంతా మనం కలుపు తీసిందంతా వేసేసి పైనుండి కొంచెం మట్టి కప్పుతున్నానండి. అంత మట్టిలాగా మారిపోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం నేను అదే మట్టి వాడుతున్నాను. ఇక నిమ్మ చెట్టు చూడండి, నిమ్మకాయలు చెట్టు చిన్నది, కాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఇది చాలా పూత వచ్చిందండి, చాలా. ఇదిగో కాయలు, పూత, మంచి పూత వస్తుంది. ఇంకా గుత్తులుగా కాయలు మనం చూడబోతున్నాం. ఇది చేమంతి అండి, కొంచెం కలిపే ఇబ్బంది పెడుతుంది. ఇది రసాలు మామిడి. ఇదైతే మల్లె అండి. ఇక్కడ చూసారా, ఒకటి బెండ చెట్టు వేశాను. ఇది కూడా అలా చేసిన టబ్బే అండి, మట్టి. ఇక్కడ కొత్తిమీర వేసుకున్నానండి. ఇది పొనగంటి కూర. ఇది కూడా ఒక రకం వంకాయ మొక్క అండి. ఇందులో మిర్చి కూడా వేశాను. నేను చెప్పాను కదండి, మంకీస్ వల్ల నేను మంకీస్ తినని రకాలే పెట్టుకున్నానని. ఎక్కువ వెరైటీస్ కాకుండా ఇలా ఒకే రకం కనీసం ఒక 10 మొక్కలు వేసుకుంటే కొన్ని మనకు వంటకు సరిపోను కూరగాయలు వస్తాయండి. అందుకే ఎక్కువ వెరైటీస్ పెట్టలే ఈసారి నేను. ఈ బెండ మొక్కలు కొత్తవండి. ఈ టబ్లో 3 మొక్కలు వేసాను, కానీ అవంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. మొత్తం బ్రాంచెస్ వచ్చి ఇంత చక్కగా ఉందండి బెండ మొక్క. ఇది కొండ పుదీనా అండి. దీనికి ఫ్లవర్స్ వస్తాయి. అన్ని పుదీనాలకు రాదు, కొండ పుదీనాకి ఫ్లవర్స్ వస్తాయండి. ఇక్కడ చూడండి, తెల్ల వంకాయలు ఎంత బాగున్నాయో చూసారా. ఇది వాటర్ యాపిల్ అండి. 2 రకాలు ఉంది, పింక్, వైట్. నాకు ఇందులో పింక్ కలర్ది, అటువైపు వైట్ కలర్ది అండి. ఇది కూడా కొంచెం చిన్న మల్బరీ అండి. ఫ్రూట్ కొంచెం చిన్నగా వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి. ఇది మరవం అండి. ఇది నేను కొమ్మ నుండి నాటాను. ఇది కూడా ఫ్రూట్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది కూడా మల్బరీనే. రోజ్ చూసారా ఎంత బాగుందో, చూడండి ఎంత మంచి కలర్. ఇదివరకైతే నేను అన్ని రోజెసే పెంచేదాన్ని. ఇప్పుడు నేను మన కూరగాయలకు మారిపోయానండి. ఇదేమో వాటర్ యాపిల్ అండి. అది రెడ్, ఇది వైట్ కలర్దండి. పొగడ బంతి చూసారా ఎంత బాగుందో. ఇదేమో స్వీట్ లైమ్ అండి. ఇక్కడ కూడా మరవం ఉంది చిన్న కుండీలో. దుంప బచ్చలి కూడా ఉంది. ఇది స్వీట్ లైమ్, ఇది దుంప బచ్చలి అండి. మట్టు బచ్చలి, దుంప బచ్చలి అంటారు కదా. చాలాసార్లు నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించాను. ఇంకా ఇది మామూలు నార్మల్ మన వంకాయలు, పొడుగు వంకాయలు అండి. మీ అందరికీ ఇష్టమైన ఈ సీడ్స్ నాకు దొరకట్లేదండి. ఇంకా ఒక కాయ ఉంచేయాలి. చూసారా, చిక్కుడు చెట్టు చిక్కుడు ఇవన్నీ పెట్టాను. ఇది మీకు అందరికీ తెలిసిందే, డ్రాగన్ ఫ్రూట్. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో.
చూసారా కొత్తిమీర. చూడండి ఎంత బాగుంది కదా. ఇది చుక్కకూర, మొన్న ఒకటి హార్వెస్ట్ చేశాను, ఇంకొకటి ఉంది. ఇందులో కూడా చుక్కకూర, తోటకూర ఉందండి. తర్వాత బీర మొక్కలు కూడా ఉన్నాయి. ఇలా సైడ్ పందిరి వేసుకున్నాను. ఇదైతే మీకు అందరికీ తెలిసిందే. చూసారా ఎంత బాగుంది పూత కదా. ఇందులో కూడా బెండ మొక్క ఉంది, టమాటా ఉంది. టమాటా పాలినేషన్కి ఇలా కదిలియాలండి మొక్కను. పాలినేషన్ అవుతుంది. సెల్ఫ్ పాలినేటర్ కాబట్టి ఇలా కదిలిస్తే పాలినేషన్ అవుతుందండి. ఇక్కడ చూడండి బెండకాయలు హార్వెస్ట్ చేయాలి. ఇక ఇందులో చుక్కకూర, ఇందులో చిక్కుడు అండి, ఇక్కడ బెండ, మిర్చి, ఇదేమో నేతిబీర అండి. ఇవి మిర్చి, ఇక్కడ పొగడబంతి. చూసారు కదా, ఇది మన చిన్న తోట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మనం వీడియో ఇక్కడే స్టార్ట్ చేసినాం, ఇక్కడే ఎండ్ చేద్దామండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.